హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఉలవచారు చికెన్ని తయారు చేసుకుందామండి. ఈ ఉలవచారు చికెన్ అనేది మనకి వైట్ రైస్లో కానీ, వెజ్ బిర్యానీలో కానీ, అలాగే ఇంకా బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్లో నాకు తెలియచేయండి ఎలా ఉందనేది. ఇప్పుడు మనం ఉలవచారు చికెన్ని తయారు చేసుకుందామండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ ఉలవచారు చికెన్. అంతే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఉలవచారు చికెన్ కోసం ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో ఉంచుకున్నానండి. అలా ఉప్పు నీళ్ళల్లో ఉంచడం వల్ల ముక్క అనేది టెండర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం ఒక 2 ఇంచెస్ అల్లం, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం నాన్ వెజ్ కర్రీస్ అనే కాదు, ఏ కర్రీ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఈ కర్రీ కోసం మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ సన్నగా కట్ చేసుకొని తర్వాత మనం కూర కోసం కడాయి పెట్టుకుందామండి. కూర కోసం కడాయి పెట్టి ఇక్కడ నేను కొద్దిగా కూరకు సరిపడా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఇక్కడ నేను ఈ ఆయిల్ అనేది పల్లి నూనె యాడ్ చేస్తున్నానండి, గానుగు నూనె ఇది. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా నేను మెంతిపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెంతిపిండి యాడ్ చేయడం వల్ల కూరకి టేస్ట్తో పాటు మన హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. నేను ప్రతి కూరలో కామన్గా ఈ మెంతిపిండి అనేది యాడ్ చేసుకుంటాను. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, పులుసు కూరలైనా ఏదైనా సరే తప్పకుండా మెంతిపిండి అనేది కొద్దిగా యాడ్ చేస్తాను నేను. మెంతిపిండి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం మూత పెట్టి. తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బ్రౌన్గా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. దానికి కానీ 1 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసింది యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దీని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందామండి. ఈ చికెన్ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచానండి. తర్వాత ఈ కర్రీలో యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు నేను యాడ్ చేస్తున్నాను, కూరకు సరిపడా కాదు, కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ చివరిలో మిగతాది యాడ్ చేసుకుందాం సాల్ట్. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది ఒక 80% కుక్ అవుతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత మన ఉలవచారులో ఇంకొక 20% కుక్ అయిపోతుంది. ముక్క అయితే సాఫ్ట్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుందండి. ఇలా మన చికెన్ ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇక్కడ నేను చికెన్కి సరిపడా కొద్దిగా పసుపు, అలాగే కారం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చికెన్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మన ఉలవచారులో ఆల్రెడీ ఉప్పు కారం అవి వేసి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చికెన్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కారం, ఉప్పు, పసుపు యాడ్ చేశాను. ఇక్కడ మనం ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి, నేను తర్వాత యాడ్ చేశాను. ఈ కారంతో పాటే మనం ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఇక్కడ మనకి ఈ కర్రీలో మసాలా అంటూ ఏముండదండి, ఈ ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే యాడ్ చేస్తాము. ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర పొడి అంటే ఒక హాఫ్ ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేశానండి. 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రతో పొడి చేసుకొని అది యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేస్తున్నానండి. సిమ్లో ఉడికించడం వల్ల చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఉలవచారు తర్వాత యాడ్ చేసుకున్నాను. ఉలవచారు అనేది నేను 1 కప్ యాడ్ చేసుకున్నానండి, అంటే 250 ml ఉలవచారు యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒక్కసారి మనం కలుపుకుందాం. ఈ కలుపుకొని ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది ఉప్పు అనేది, ఇంకా నేను యాడ్ చేయటం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం చివరిగా ఒకసారి కలుపుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఉలవచారు చికెన్ని. తప్పకుండా ట్రై చేయండి, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు నేను చివరిగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కడిగి శుభ్రంగా కట్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకుందాం. అంతేనండి, మన ఉలవచారు చికెన్ అనేది రెడీ. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో పెట్టండి, మళ్ళీ ఇదే విధంగా ట్రై చేయమని చెప్తారు మీ ఇంట్లో వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.